నేను ఈ డెసిషన్ తీసుకున్నందుకు నన్ను క్షమించండి. నేను ఒక అతన్ని ఇష్టపడ్డాను. వాడి పేరు కిట్టు. కానీ వాడికి నాతో ఉండడం ఇష్టం లేదు. అందుకే నాకు బ్రతకాలని లేదు. ఇంకొకరిని పెళ్లి చేసుకోలేను. నా లైఫ్లో వాడిని తప్ప ఇంకెవ్వరిని ఊహించుకోలేను. ఏమైందిరా? ఉలిక్కి పడుతున్నావా లేకపోతే కథలు పడుతున్నావా? కలొచ్చిందిరా. కల్లో మళ్ళీ మీ పిల్లొచ్చిందా? అవునరా, నేను లేకపోతే సూసైడ్ చేసుకొని చచ్చిపోయిందంటారా. తను ఆల్రెడీ తన లైఫ్లో నేను సైడ్ చేసిందిరా. తను ఎందుకు సూసైడ్ చేసుకుంటుంది? ఆ నోట్లో నుంచి ఎప్పుడు నెగిటివ్ మాటలే వస్తాయారా, పాజిటివ్ మాటలు రావా? నీకు అసలు తెలియలేదారా? ప్రపంచంలో నువ్వు ఒక్కడే ప్రేమికుడు అన్నట్టు ఫీల్ అయిపోతున్నావు. నా సిన్సియర్ లవ్ రా. కావాలంటే చూడు, ఇప్పటి వరకు ఆమె ఫోటో ఉంది వాల్పేపర్లో. మీ పెళ్ళే నేను వద్దనుకున్నప్పుడు నువ్వు ఫోన్లో వాల్ పేపర్ పెట్టుకుంటే ఏంటి, వాల్కి వాల్ పోస్టర్ వేసుకుంటే ఏంటి? నేను చచ్చిపోతారా. నాకు అస్సలు బతకాలని లేదురా. ఆ పిల్ల లేకపోతే నేను ఉండలేనురా. అరే! నేను చచ్చిపోతారా. నేను చచ్చిపోతారా. అరే అరే, నువ్వు దగ్గర రాకరా. నేను చచ్చిపోతారా. రే రే, నేను చెప్పేది వినరా. అరే, ఆ పిల్ల లేకపోతే ఉండలేనురా. అరే, నాకు అస్సలు బతకాలని లేదురా. అరే పిచ్చోని వారా, సాయంత్రం వరకు ఆగు. అరే, నీకు గంట కూడా ఆగలేనురా. నాకు అస్సలు బతకాలని లేదురా. అరే నేను చెప్పేది విను. పొద్దున్నే ట్రై చేశారా ఆ కత్తితో టమాటాలు కోద్దామని? ఏదో టమాటాలే తగలదు, నీ పేకలే తెగుతుంది. కావాలంటే వెయిట్ చేయి, సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు కొత్త కత్తి తీసుకొస్తా, అప్పుడు చచ్చిపో. అంతే ఉంటుందా ఆరా ఫ్రెండ్షిప్ అంటే? చచ్చిపోతా అంటే కొత్త కత్తి కొనిస్తా అంటావారా? అంతేగాని మా పిల్లకి ఫోన్ చేసి ఇద్దరిని కలుపుతా అంటున్నావారా? ఏంటి బాబు, నీ పిల్లకి ఫోన్ చేయాలా? అసలు నీ పిల్ల నన్ను ఎలా చూస్తుంది తెలుసా? కరోనా పేషెంట్ చూసినట్టు చూస్తుందిరా. వైన్ షాప్ ముందు తాగి పడిపోతారు చూసావా, అలా చూస్తుంది. కావాలంటే ఇప్పుడే చచ్చిపో, అంబులెన్స్కి ఫోన్ చేస్తా. అరే, ఫోన్ చేసావా ఏవా? చేయకపోతే నేను నీ పిల్లకి ఫోన్ చేస్తా. ఎమోషనల్ డ్యామేజ్. అందుకోసమేరా ఫ్రెండ్ని గర్ల్ ఫ్రెండ్కి పరిచయం చేయకూడదు. పద ఫోన్ చేస్తా. రింగ్ అవుతుంది. హలో, ఎవరు? నేను ప్రవీణ్ని, కిట్టు బెస్ట్ ఫ్రెండ్ని. చెప్పరా ప్రవీణ్. రా అంటుంది ఏంట్రా రెస్పెక్ట్ లేకుండా. హలో, నన్ను బేగుడు అంటదిరా. కోపం వస్తే ఇంకా బూతులు కూడా తిడుతుందిరా. సర్లే, రానే బెస్ట్. ఫోన్ చేసి ఏం మాట్లాడవేంట్రా? అదే మన కిట్టు ఉన్నాడు కదా. ఆడింకా బతికే ఉన్నాడా? అంటే నేను లేకపోతే చచ్చిపోతాను అన్నాడు కదా. ఇంకా టీవీలో న్యూస్ రావట్లేదు, ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఫోన్ రావట్లేదు. మాక్సిమం అదే పొజిషన్ లో ఉన్నాడు సిస్టర్. వాడి పరిస్థితి ఏం బాగాలేదు. అన్నం తినట్లేదు, నీళ్లు కూడా తాగట్లేదు. అన్నం తినకపోతే బిర్యానీ తింటాడు, నీళ్ళు తాగపోతే బియర్లు తాగుతాడు. వాడేదో పేషెంట్ అయిపోయాడని బిల్డప్ ఇస్తున్నావు గానీ వాడిని పక్కనే ఉన్నాడని, ఫోన్ స్పీకర్ లో ఉందని నాకు తెలుసు. మూసుకొని ఫోన్ పెట్టరా. సిస్టర్ ఫోన్ పెట్టేసిందిరా. అసలు ఇలాంటి దాన్ని ఎలా భరిస్తున్నావురా నువ్వు? అసలు నీకు లవ్ చేయాల్సిన కర్మేం పట్టిందిరా? ఏమైందిరా ఇక్కడ ఒంటరిగా నించొని ఆలోచిస్తున్నావు? ఏముందిరా, నా పిల్ల గురించి ఆలోచిస్తున్నా. నీకు ముందే చెప్పారా ఆ పిల్ల నీకు సెట్ కాదని? అయినా పిల్ల జోలికి నువ్వెందుకు వెళ్ళావురా? నేనేట పోయినారా? నా పాటికి నేను నడుచుకుంటూ వెళ్తుంటే ఒకరోజు సడన్గా ఆమెనే వచ్చింది. నేను మిమ్మల్ని చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. మీరంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ సో మచ్. కెమెరాలు ఎక్కడ ఉన్నాయి? ప్రాంకా? ఇది ప్రాంక్ కాదు, ఫ్రాంక్గా చెప్తున్నా. ఐ లవ్ యూ సో మచ్. హలో, మీ పేరేంటి? నువ్వు నన్నే లవ్ చేయడానికి రీజన్ ఏందో తెలుసుకోవచ్చా? నాకు నీ మీద ఉన్న లవ్కి రీజన్స్ ఏం లేవు, ఫీలింగ్స్ మాత్రమే ఉన్నాయి. ఓయ్, నేను బీటెకే పాస్ కాలే, జాబ్ కూడా లేదు. నువ్వు నన్నే ఎందుకు చూస్ చేసుకున్నావు? రిస్క్ అనిపించట్లే? నేను నీ లైఫ్లోకి వచ్చింది సంతోషంగా ఉండడానికి, నువ్వు సంపాదించింది ఖర్చు పెట్టడానికి కాదు.
స్టార్టింగ్లో అన్నీ బాగానే ఉంటాయిరా, ఫోన్ చేసుకోవడము, కలవడము, తిరగడము. కానీ తర్వాత స్టార్ట్ అవుతుంది చూడు. పానీపూరి తిందామా? వద్దు, అంత మంచిది కాదు, హెల్త్కి ఖరాబ్ అవుతుంది. ప్లీజ్ ప్లీజ్ ఈ ఒక్కసారికే ప్లీజ్ ప్లీజ్ చెప్తే విను, వద్దు. ప్లీజ్ ప్లీజ్ ఈ ఒక్కసారికే, మళ్ళీ నేను అడగను. సరే ప్లీజ్. పద. నీకేమన్నా తినాలనుందా? పానీపూరి తినాలనుంది. నీకెన్నిసార్లు చెప్పాలి? ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఎప్పుడు చూసినా పానీపూరి పానీపూరి అంటావు. మా డాడీ ఎన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు. అయినా చిన్నప్పటి నుంచి పానీపూరి తింటున్నా కదా, ఏమైనా అయ్యిందా? లేదు కదా. అయినా నాకు నచ్చింది ఏది నువ్వు తినివ్వట్లేదు. నీకు దండమే తల్లి, ఏడవకే. ఒక్క ప్లేట్ కాకపోయినా బండి మొత్తం తిందాం పద. అసలు మా ఇద్దరి మధ్యలో గొడవ ఏడు నుంచి స్టార్ట్ అయిందో తెలుసారా? అసలు అది ఎట్లా బిహేవ్ చేస్తుందో తెలుసారా నీకు? హలో, ఏం చేస్తున్నావు కిట్టు? అదే నా బెస్ట్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నా. అదే ఆఫీస్లో ఏదో లొల్లంట హెచ్ఆర్తోని. అవునా, సరే అయిపోయాక కాల్ చేయి. సరే. హలో, ఏం చేస్తున్నావు? ఇందాకనే చెప్పినా కదా, అదే నా ఫ్రెండ్ ప్రవీణ్ అని. నాకు ఒకటి అర్థం కాదు, వాడు నీకు బెస్ట్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా? ఎప్పుడు చూడు వాడితోనే మాట్లాడతావు. మళ్ళీ ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరా ఫ్రెండ్? ఇప్పుడు నిజం చెప్పు. అరే అసలు వాళ్ళు ఏముందిరా, ఎప్పుడు చూడు వాడితోనే మాట్లాడతావు. నాకు అసలు టైం ఇవ్వట్లేదు నువ్వు. వాడేమో శుభ్రంగా జాబ్ చేసుకుంటున్నాడు, నువ్వేమో ఖాళీగా ఇంట్లో కూర్చున్నావు. ఇంక నువ్వు జన్మలో బాగుపడవు. చీపెట్టే. అంతెందుకురా, ఫస్ట్ టైం నీకు నా పిల్లని పరిచయం చేసినప్పుడు నువ్వేమన్నావురా? నీకు ఆ పిల్ల కరెక్ట్ అని చెప్పాను కదరా. మళ్ళీ పొద్దునేమన్నావురా? చిచి, నీకు ఆ పిల్లకి సెట్ అవ్వదని చెప్పా. బేసిక్గా మనం అంతా కరువులో ఉంటాం రా. మనకి ఏ అమ్మాయి చూసి నవ్వినా మనకి వాళ్ళే కరెక్ట్ అనుకుంటాం. నాకు అర్థం కాలేదురా. స్టార్టింగ్లో అన్నీ బాగానే ఉంటాయి రా, రాడ్ రియాలిటీ అన్నీ తర్వాత తెలుస్తాయి. నా కోసం హెయిర్ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు కదా కిట్టు. నా కోసం కుకింగ్ నేర్చుకోవచ్చు కదా. నా కోసం జిమ్కి వెళ్ళొచ్చు కదా. నా కోసం ఫార్మల్స్ వేసుకోవచ్చు కదా. నువ్వు చాలా బాగుంటావు. మన పెళ్ళికి జీన్స్ వేసుకుంటే ఎలా ఉంటుంది అంటావు? పిచ్చిలేసిందా? పెళ్ళికి ఎవడైనా పట్టు చీర కట్టుకుంటాడు కానీ జీన్స్ వేసుకుంటారా? ఎందుకంత సీరియస్ అవుతున్నావు? నేనేదో జోక్ చేసా, అది కూడా అర్థం కాదా? ఛీ, నీకు అసలు సెన్స్ ఆఫ్ హ్యూమరే లేదు. ఎందుకు ఇంత లేట్ అయింది? తొందరగా రావచ్చు కదా. అరే, నా కోసం ఆ మాత్రం కూడా వెయిట్ చేయలేవా? కొంచెం గట్టి మాట్లాడితే చాలరా, ఒక డైలాగ్ వినిపిస్తుంది. డైలాగా? డైలాగ్ ఏంట్రా? నువ్వు మారిపోయావు. నువ్వు అప్పట్లో లేవు, నిజంగానే మారిపోయావు. నాకు అర్థం కాలేదురా. నీకు అర్థం కాదు మామా. రోజుకి 10 సార్లు ఐ లవ్ యూ చెప్పే స్టేజ్ నుంచి రోజుకి 100 సార్లు సారీ చెప్పే స్టేజ్కి దిగిపోయారా? ప్రేరణ, సారీ ప్రేరణ. నాకేం అవసరం లేదు. ఒక్కసారి వినొచ్చు కదా. ఫస్ట్ నువ్వు ఇంటికి వెళ్ళిపో. సారీ ప్రేరణ. సారీ చెప్పలేదు. ఇవన్నీ చూసి 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 దానికి మొన్న అరిచిపడేసినారా? అసలు ఏందే నీ ప్రాబ్లం? నాకు అర్థం కాదు. ప్రతి దాంట్లో నీ ఇన్వాల్వ్మెంట్ ఏదే నా దాంట్లో. నాకంటూ నాకు పర్సనల్ లైఫ్ ఉండదా ఏంటి? నా హెయిర్ స్టైల్ నీకు నచ్చట్లేదా? నా హెయిర్ స్టైల్ కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? ప్రతి దానికి ఏదో ఒకటి చెప్తావు. అసలు నువ్వు నా లవర్ వా టీచర్ వా? నాకు అర్థం కావట్లే. అప్పటికీ మా దోస్తులందరూ చెప్తూనే ఉన్నారే నాకు అసలు లవ్వే సెట్ కాదని. నీకు నీ లవ్కో దండం. ఆ రోజు నుంచి అసలు రెస్పాన్స్ లేదు, నన్ను పట్టించుకుంటలేదు. అసలు నాకేం అర్థమవుతలేరా. అసలు ఇందులో తప్పు అంతా నీదేరా. నువ్వే ఆ అమ్మాయిని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. 2 గంటల సినిమా చూసిన మనము ఈ సీన్ బాగాలేదు, ఆ సీన్ ఇలా తీస్తే బాగుంటుంది అంటాం. అలాంటిది లైఫ్ లాంగ్ నీతో బ్రతకాలనుకునే అమ్మాయి చిన్న చిన్న రిస్ట్రిక్షన్స్ పెట్టడంలో తప్పులేదురా. ప్రేమలో ఒక హక్కు ఉంటుందిరా. నాకు తెలిసి నీ పిల్ల నీ దగ్గర నుంచి అదే కోరుకుంటుందని నాకు అర్థమైందిరా. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం.